ఇన్ని పాటలు చేసిన నేను చేసిన అని చెప్పుకుంటున్నా. గీయాల మైక్ దొరికింది నాకు. గీయాల మైక్ దొరికింది. ఏ మైక్ దొరకకనే యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేసుకొని నా పాటలన్నీ పెట్టుకుంటా కూర్చున్నా. సో అది మళ్ళీ ఓ చిన్నపాటి నెగిటివ్ అయిపోయింది. నువ్వే చేస్తాడు, ఈయన సినిమా కాదు అని. అందుకే అన్నీ మన పక్కన పెట్టి, డబ్బులు వస్తున్నా కానీ పొలిటికల్ సాంగ్ పక్కన పెట్టి మళ్ళీ ఇప్పుడు సినిమాల మీదనే ఫోకస్ పెట్టినా. మాలాంటి వాళ్ళ కోసమైనా నీ డ్రీమ్ గేట్ ఎప్పుడు తెరిచి ఉండాలి, ఎప్పుడు గొప్పగా ఉండాలి. ఇంకా రాచాలన్న గురించి ఇంకా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ సినిమాలో నాకు సతీష్ గారు చెప్పారు, భయ్యా మీ పాటలకి ఎవరు సింగర్ అయితే బాగుంటుందో మీరు చూసుకోండి, నేను రాచాలన్నకు నేను కన్విన్స్ చేస్తాను, చెప్తాను, ఏదో రకంగా నేను చెప్పి ఆయన ఒప్పిస్తానని చెప్పేవాడు. నాకు ఆర్మాన్ మాలిక్ కావాలన్నా, ఆయనకి ఎన్ని లక్షలు అవుతాయి వెంటనే పంపించేవాడు. నాకు వీళ్ళు కావాలన్నా ఏమి అడగకపోయేవాడు. నా బడ్జెట్ ఏంటి, నా ఆడియో మార్కెట్ ఏంటి, నాకు ఏమొస్తుంది రిటర్న్ అని కూడా అడగకుండా నీ ఆల్బమ్కి ఏం కావాలో చేసుకున్నా అని చెప్పారు. తప్పకుండా ఈరోజు సింగర్స్కి మ్యూజిషియన్స్కి ఏం కావాలంటే అది ఇచ్చినావు కదన్నా.